తన్వీందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించింది. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర మహిళల ఆధ్వర్యంలో కాంగ్రెస్ మహిళల ఆధ్వర్యంలో మొత్తం కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర బీజేపీ కార్యాలయం తరలి రావడం జరిగింది. మనం చూసుకోవచ్చు తన్వీందర్ సింగ్ ఆరాను వెంటనే అరెస్ట్ చేయాలి. ఆయన వ్యాఖ్యలు తీవ్రంగా ఉన్నాయి. రాహుల్ గాంధీని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు వ్యతిరేకిస్తున్నామంటూ మహిళల నేతలందరూ కూడా ఇక్కడ రాష్ట్ర బీజేపీ కార్యాలయం ముట్టడించినటువంటి నేపథ్యం ఉంది. మహిళా సంఘం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సునీతారావును కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి విజువల్ మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. నా బట్టలు ఊడిపోతున్నాయి పిల్ల. తెరవండి, మళ్ళీ చెప్తున్నాం, మిమ్మల్ని వదలమని చెప్తున్నాం. సో కాంగ్రెస్ పార్టీ మహిళల ఆధ్వర్యంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ వెంటనే తన్వీందర్ సింగ్ ఆరాని వెంటనే అరెస్ట్ చేయాలి అంటూ కూడా మహిళా కాంగ్రెస్ నేతలందరూ కూడా ఇక్కడ రాష్ట్ర కార్యాలయం ముట్టడించినటువంటి విజువల్ చూసినా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ అంతా కూడా పోలీసులు ఇటు మహిళా కాంగ్రెస్ నేతలకు తోపులాట జరుగుతున్నటువంటి విజువల్స్ మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. సునీతారావును అరెస్ట్ చేస్తున్నటువంటి విజువల్ కూడా మనం ప్రత్యక్షంగా ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం కూడా కాసేపు బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ ఏఐసీసీ దేశవ్యాప్తంగా పిలుపునిచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా తన్వీందర్ సింగ్ ఆరాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఇవాళ దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తున్నటువంటి నేపథ్యం. మేడం, ఇదేమి ప్రజారాజ్యం? ఇదేనా మోడీ కోరిన రాజ్యం? ఇదేనా జై శ్రీరామ్ అంటున్న తీసుకున్న మోడీ ప్రభుత్వం? ఇదేనా? చూడండి ఎంత అన్యాయం. ఈ రోజు రాహుల్ గాంధీ గారి మీద ఇలాంటి అన్యాయంగా రాహుల్ గాంధీ చూడండి, మోదీ అమిత్ షా కామ్కి ఏదైతే కూర్చున్నారో క్షమాపణ చెప్పాలని డిమాండ్. మా మీద అరాచకాలు, ఈ రోజు ఆడపిల్లల పైన లైంగిక వేధింపులు ఏదైతే చేస్తున్నారో వీటి మీద స్పందించాడు మోదీ. ఈ రోజు రాహుల్ గాంధీ పైన పర్సనల్ అటాక్ ఎందుకు చేస్తారని అడుగుతున్నా. నాలుకెందుకు కొయ్యాలి? ఆయన టెర్రరిస్ట్ అని ఎట్లా అంటారు? ఎట్లా ప్రూవ్ చేస్తాడు మోదీ? క్షమాపణ చెప్పాలి మార్వాగాడితో, లేకపోతే వాడిని తిరగనీయం. బీజేపీ నాయకులందరూ కూడా బలిచి కొట్టుకుంటున్నారు. మా జోలికి వస్తే మాత్రం తాట తీస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాను. ఇప్పటివరకు బీజేపీ నేతలు ఎవరు కూడా దీనిపైన స్పందించడానికి ఇష్టపడట్లేదు. ఎట్లా ఇదో ఆయన స్పందించకపోతే గాజులు వేసుకోమని చెప్పు. మేము ఎవరిని అంటలేము కదా. వాళ్ళు ఎందుకంటారు? మా నాయకుని ఎందుకంటారు? రాహుల్ గాంధీని ఎందుకంటారు? రాహుల్ గాంధీని అనడానికి వాళ్ళకి అధికారం లేదు, వాళ్ళు అనకూడదు. సో అందుకే మేము మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తున్నాం. ఇట్లాంటి పనులకు మోదీ క్షమాపణ వాళ్ళతో చెప్పించకపోతే మేము ఊరుకునేదే లేదు అని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఏం డిమాండ్ కోరుతున్నారు? ఏం తన్వీందర్ సింగ్ మంత్రి మార్వాగాడికి ఎట్లా చెప్పు దెబ్బలు పడతాయి? మహిళా కాంగ్రెస్ తో 100% చెప్పు దెబ్బలు పడతాయి. మేము ఇడవం. రాహుల్ గాంధీ పైన క్షమాపణ చెప్పాల్సిందే వాళ్ళందరని చెప్పి డిమాండ్. సో ఇది మొత్తం కాంగ్రెస్ నేతలందరూ కూడా ఒక్కసారిగా రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా మొత్తం బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ముట్టడిస్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు ఒకసారి చూసుకోవచ్చు. మొత్తం కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తరలి వస్తున్నటువంటి విజువల్ మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. తన్వీందర్ సింగ్ ఆరాను వెంటనే అరెస్ట్ చేయాలి, రాహుల్ గాంధీ పైన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామంటూ కూడా మొత్తం కూడా కాంగ్రెస్ శ్రేణులు ఇవాళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బీజేపీ కార్యాలయాలను ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో బీజేపీ కార్యాలయం ముందు నిరసనలు తెలపాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో మొత్తం కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఇది మొత్తం కూడా అరెస్టులు చేస్తున్నటువంటి విజువల్ మనం ఒకసారిగా చూసుకోవచ్చు. మొత్తం బీజేపీ కార్యాలయం ముందు కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. సో ఇదంతా కూడా ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు చూసుకోవచ్చు. వచ్చిన వారిని వచ్చినట్ల
మొత్తం కూడా అరెస్టులు చేస్తున్నటువంటి